అందరికీ నమస్తే అండి. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా దేశంలో రికార్డు. ఆ పంచాయతీలకు సంబంధించిన కోఆర్డినేషన్ కానీ, దానికి అయ్యే ఖర్చును కానీ, ఫండ్ రిలీజెస్ కానీ, ప్లస్ ఒక యాక్షన్ ప్లాను, ప్రణాళిక, వాళ్ళ గ్రామ సభల్లో ఏం చేయాలి, ఏమేమి చర్చించాలి, ఏం ఆమోదించాలి, ఏం తీర్మానాలు చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ముందుగానే చెప్పి ఒక షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయి. ఇది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విజయవంతంగా, అంటే సూపర్ సక్సెస్ అనుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు వేసిన అడుగు సూపర్ సక్సెస్ అయిందని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సో దీనిలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీటింగ్లో కూడా చెప్పారు. సో ఇట్లా బాబు పవన్ కాంబినేషన్లో గ్రామాల అభివృద్ధికి ఈ రోజుతో బీజం పడింది. సో నెక్స్ట్ 5 years ఈరోజు గ్రామ సభల్లో అనేక అంశాలు చర్చించారు. ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనుల మీద చర్చించారు, ఏమేమి సమస్యలు ఉన్నాయో చర్చించారు, ఉపాధి హామీ పనులు గుర్తించడం మీద చర్చించారు. ఈ చర్చలన్నిటికీ కూడా ఒక తీర్మానాలు రాసుకొని పంపించారనమాట. ప్రజాప్రతినిధులు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో. ఎమ్మెల్యేలు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు సాధ్యమైనంత వరకు ఎక్కువ సభల్లో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వానపల్లి గ్రామానికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు రాజంపేట అక్కడ ఆ నియోజకవర్గానికి అటువైపు వెళ్ళారు. సో ఇట్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అధికార యంత్రాంగం మొత్తం, ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఒకవైపు అధికారులు, మొత్తం అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే దీనికి గ్రామ సభలు ఏమీ కొత్త కాదు, ఎప్పుడూ జరుగుతుంటాయి. గ్రామ సభలు ఎప్పుడూ పంచాయతీల్లో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు కొత్త ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకోవడం, నిధులు అందుబాటులో ఉండడం, మీరు పనులు గుర్తించండి, పనులు ఐడెంటిఫై చేయండి, దానికి మేము నిధులు ఇస్తామని చెప్పడం. సో దీనిలో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఇంట్రెస్ట్గా చేయడం, ఇలా అన్నీ కలిసి వచ్చాయి. అన్నీ కలిసి వచ్చేసరికి రికార్డు సృష్టించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముద్ర, మార్క్, పరిపాలన ముద్ర ఈరోజు స్పష్టంగా కనిపించింది. అయితే మనం ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 23, 2024, కరెక్ట్గా 1 year. ఆగస్టు 23, 2025న మీరు ఒకసారి మీరేం చేస్తారంటే ప్రతి గ్రామంలో ఈరోజు గ్రామ సభల్లో ఆమోదించిన తీర్మానాల కాపీలు తీసుకోండి. వీలైతే ఉంటాయి, తీర్మానాల కాపీలు ఉంటాయి. సో వాళ్ళు ఏమేం పనులు చేయాలి అనేది ఐడెంటిఫై చేసే ఉంటారు. ఎక్కడెక్కడ సీసీ రోడ్లు నిర్మించాలి, ఎక్కడెక్కడ పంట కాలువలు బాగు చేయాలి, ఎక్కడెక్కడ ఈ ఏమేం పనులు, అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోదించి ఉంటారు. సో ఒక 1 yearలో కరెక్ట్గా మేబీ నాకు తెలిసి మార్చి ఎండింగ్ లోపు అయిపోవాలి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు గుర్తించిన పనులన్నీ కూడా అయిపోవాలి. లేదా ఇంకొక 6 నెలలు, అంటే ఆగస్టు వరకు చూద్దాం. 2025 ఆగస్టు నాటికి, ఇదే తేదీ నాటికి ఈరోజు గుర్తించిన పనులను పూర్తి చేస్తే 100% ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆ మాత్రం ఇనిషియేషన్ తీసుకొని వీళ్ళు గుర్తించిన పనులన్నీ సాధారణంగా పూర్తి చేయరు. గ్రామ సభలు అవుతాయి, తీర్మానాలు ఆమోదిస్తారు, 1 నెల 2 నెలలు గట్టిగా పనులు చేస్తారు. ఆ తర్వాత ఎవరు అశ్రద్ధ, అలసత్వం, నిర్లక్ష్యం అలముకుంటాయి. ఎవరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఫోకస్ పెట్టరు. సో అలా ఫోకస్ పెట్టాలంటే మళ్ళీ మంత్రులు స్థాయిలో ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి, కలెక్టర్లతో రివ్యూలు చేసి, కలెక్టర్లేమో ఎంపీడీఓలతో రివ్యూలు చేసి, వాళ్ళేమో గ్రామ కార్యదర్శులతో రివ్యూలు చేసి, తరచూ దీని మీద ఫాలోఅప్స్ అయ్యి జరుగుతూ ఉండాలి. సో గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. మన రాష్ట్రంలో దాదాపుగా 76% భూభాగము కానీ, ప్రజలు కానీ కంప్లీట్గా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు తనకు ఏరి కోరి ఈ శాఖ తీసుకున్నారు. ఆయన తను ఎంతో ఇష్టపడి తీసుకున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాల్లో గత 5 ఏళ్లలో అభివృద్ధి పనులు లేవు. ఎక్కడొక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైన్ల నిర్మాణాలు కానీ ఏమీ జరగలేదు. పంచాయతీల్లో నిధులు కూడా లేవు. కనీసం కరెంటు బిల్లులు కట్టడానికి, చేతి పంపులు బాగు చేయించడానికి, దోమల నివారణకు ఫాగింగ్ చేయడానికి కూడా నిధులు లేవు పంచాయతీలు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధులు ఇప్పించడము, వాళ్ళు ఏం చేయాలనే ప్రణాళికలు చూపించడము, అలాగే ఉపాధి హామీ పనుల ద్వారా నిధులు ఇస్తాము, మీరు ఇన్ని వేల కిలోమీటర్లు, 17,000 కిలోమీటర్ల నిర్మాణం లక్ష్యం అన్నారు ఈ 5 ఏళ్లలో. అందులో కనీసం ఒక 5,000 కిలోమీటర్లైనా ఈ సంవత్సరంలో పూర్తి చేయాలి. అవన్నీ పూర్తి చేయాలంటే ముందు ఒక లక్ష్యాల మేరకు వెళ్ళాలి. ముందుగా ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం, దాన్ని అమలు చేయడానికి కావాల్సిన
ప్లానింగ్, యాక్షన్ ప్లాను, సో దాన్ని కార్యాచరణ అమలు చేయడం, ఇవన్నీ రకరకాల దశలు ఉంటాయి. సో వాటికి ఈ రోజుతో బీజం పడింది, స్టార్ట్ అవుతున్నాయి. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రతీ నెల రివ్యూ చేసి ఎక్కడైనా వెనుకబడితే అవసరమైతే ఆ గ్రామానికి నేరుగా ఆయన వెళ్ళి అక్కడ కొంచెం స్పీడప్ అయ్యేలా చూస్తే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనం గ్రామాలను ఖచ్చితంగా మంచి దశలో చూడొచ్చు, ఉన్నతమైన దశలో చూడొచ్చు. అంటే ఒక సంవత్సరంలోనే మన గ్రామాల్లో ఎంతో కొంత మార్పు అయితే కనిపిస్తుంది. గ్రామీణాభివృద్ధి అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయితే, సీరియస్గా తీసుకుంటే, ప్రెస్టీజియస్గా తీసుకుంటే పనులు ఎంతవరకు జరుగుతాయి అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో మనం చూద్దాం ఏప్రిల్ నెలాఖరికి, అంటే మార్చి నెలాఖరికి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి పనులు ఎంతవరకు జరుగుతాయి, ఆ తర్వాత ఇంకొక 6 నెలలు అంటే ఆగస్టు నాటికి ఈ తేదీ, వచ్చే ఏడాది ఈ తేదీ నాటికి ఎన్ని పనులు జరుగుతాయి అనేది మనం కూడా చూద్దాం. అప్పుడు ప్రభుత్వానికి ఎంత క్రెడిట్ ఇవ్వాలనేది ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.